హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాణి కుకింగ్ తెలుగు. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలి మనస్ఫూర్తి కోరుకుంటాను. ఈరోజు అయితే స్పెషల్ చికెన్ అనమాట. ఈసారి సండేకి ఇలా చేయండి, చాలా బాగుంటుంది. చికెన్లో ఉప్పు పసుపు వేసి ముందుగా నానబెట్టుకోవాలి. కొంచెం నూనె ఎక్కువ వేసి ఇలా బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ముందుగా దీన్ని అయితే సెపరేట్గా చేసేసుకోవాలి. దీంట్లో వాటర్ తోటే మనకి ఫ్రై అయిపోతుంది. ఇంకే వాటర్ వేయని అవసరం లేదు. దీంట్లో నేనేం వేయలేదు, ఉప్పు పసుపు మాత్రమే వేసాను, ఇంకేమీ కలపలేదన్నమాట. ఇలా అయితే దీన్ని కొంచెం కలబెట్టేసుకొని పక్కన పెట్టేసుకుంటే సిమ్లో పెట్టుకుంటే అదే వేగిపోతుంది అనమాట. ఇలాంటి కళాయి పెట్టుకోండి, కొంచెం మందంగా ఉండేది. పలసగా ఉన్నది పెట్టారంటే రాదనమాట. ఇప్పుడు చూసారా మంచిగా ఫ్రై అయిపోయింది. దీన్ని అయితే పక్కన పెట్టేసుకుందాం. ఈ ఫ్రై గిన్నె పక్కన పెట్టేసుకొని ఈ పొయ్యి మీద వేరే కళాయి పెట్టుకొని మంచిగా వండుకుందాం. చూడండి, ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని మందంగా ఉన్న గిన్నె తీసుకోండి. ఇప్పుడు ఉల్లిపాయ ఒక పచ్చిమిర్చి అయితే 2 పచ్చిమిర్చి బాగా సన్నగా తరుక్కొని వేసేసుకోవాలి. బాగా వేగాలన్నమాట. ఇవి కొంచెం వేగేదాకా మంచిగా సన్న మంట మీద వేపుకోవాలి. తర్వాత వచ్చేసి కొంచెం కరివేపాకు కూడా వేసి బాగా వేపుకోవాలన్నమాట. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక చెంచాడు, పెద్ద చెంచాడు అనమాట. ఒక 2 చెంచాలు ఉంటుంది చిన్నవి అయితే. ఇప్పుడైతే పసుపు బాగా వేసి బాగా కలుపుకోవాలి. మంచిగా పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలన్నమాట. ఇదేమో ధనియాల పొడి, జీలకర్ర పొడి, కొంచెం నువ్వుల పొడి కూడా ఉంటుంది అందులో. అన్నీ యాడ్ అయ్యి ఉంటాయి అన్నమాట. కరివేపాకు పొడి అన్నీ కలిపేసి నేను తయారు చేసి పెట్టుకుంటా ఆ మసాలా అయితే. ఇంకెప్పుడైనా మీకు చూపిస్తానండి. అవి కూరలు వేసుకుంటే చాలా బాగా టేస్ట్ వస్తుంది. ఇదైతే కారం అనమాట. ఈ కారం ఇది కొన్నదే అనమాట. కలర్ ఎక్కువ ఉంటుంది, ఇది ఎందుకో తెలియదు. స్పైసీ మాత్రం చాలా తక్కువ ఉంటుంది. ఇప్పుడు నేను 3 పచ్చిమిర్చి అనుకుంటా కట్ చేసి సన్నగా వేసాను. నేను మళ్ళీ లాస్ట్లో కూడా వేసుకుంటా. ఇప్పుడు టమాటా పేస్ట్ వేసుకున్నా. టమాటా ఉంటే కూడా వేసుకొని బాగుంటుంది. నా దగ్గర టమాటాలు లేక ఇలా టమాటా పేస్ట్ అయితే వేసుకున్నా అనమాట. ఇంకా వేపుకున్న ఉల్లిపాయలు ఒక గుప్పెడు వేసుకోవాలి. గుప్పెడు వేసుకొని బాగా వేపుకోవాలి. ఈ మసాలా అంతా కొంచెం వేగిన తర్వాత కొంచెం వాటర్ వేసుకోవాలి. కొంచెం ఒక చిన్న గ్లాసుడు తోటి వేసుకొని ఇదంతా బాగా ఉడికించుకుని తర్వాత వేపుకున్న చికెన్ ఏదైతే ఉందో ఇందులో వేసి ఈ మసాలా అంతా దానికి పట్టించాలన్నమాట. ఇప్పుడైతే నేను ఇంకా గరం మసాలా వేయలేదు. ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసాను. ఇది గరం మసాలా అనమాట. ఒక 2 పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేసా. స్పైసీ కొంచెం తక్కువే ఉండొచ్చు నాకు తెలిసి. మీకు ఎక్కువ కావాలంటే ఇంకా కొంచెం కారం ఎక్కువ వేసుకోండి. ఉప్పు రుచికి సరిపడినంత. చికెన్లో ఉప్పు పసుపు ఉంది మనకి, ఇంకేం లేదు. ఇందులోనే మసాలా కారం అంతా ఉందన్నమాట. ఇప్పుడైతే మనం వేపి పక్కన పెట్టుకున్న చికెన్ మొత్తం ఇందులో వేసేసుకోవాలి. మంచిగా ఉంటుంది. ట్రై చేయండి ఒకసారి. ఈ సండే మాత్రం ఇలా ట్రై చేశారంటే చాలా చాలా బాగుంటుంది. కొత్తగా ఉంటుంది. ట్రై చేయండి, నమ్మండి, చాలా చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న గంట సింబల్ని కొట్టండి, కామెంట్ చేయండి. ఎలా ఉందో ఎలా వచ్చిందో కూడా చెప్పండి. చాలా బాగుంటుంది నిజంగా ఫ్రెండ్స్. అన్నంలోకి, వేడివేడి అన్నంలోకి చాలా చాలా బాగుంటుంది. మేము టమాటా రైస్లో ట్రై చేసాము దీన్ని. చాలా అంటే చాలా బాగుంది నిజంగా. కొత్తగా చేసేవాళ్ళు కూడా సింపుల్గా ఇంత గొప్ప అద్భుతంగా చికెన్ని చేయొచ్చు అనమాట. లాస్ట్లో కొంచెం కొత్తిమీర చల్లేసుకొని దింపుకున్నారంటే చాలా అద్భుతంగా ఉంటుంది. చూడండి, ఒక 5 నిమిషాల తర్వాత సిమ్లో పెట్టి అలా మగ్గిచ్చేసుకున్న తర్వాత ఇలా మనం దింపేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది నిజంగా, నమ్మండి. నచ్చితే ఒక లైక్ అయితే చేయండి ప్లీజ్.